అసెంబ్లీలో భూదాన్ బోర్డు బిల్పై చర్చ జరుగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. కార్యక్రమం చేపట్టారు. నిజంగా ఎందుకంటే అధ్యక్ష, ఒక భూమి అనేది ఆ వ్యక్తి కానీ ఆ కుటుంబానికి గౌరవానికి సంబంధించినటువంటిది. ఎంత లాభం వస్తుంది, ఎంత ఉపాధి వస్తుంది అనేది సెకండ్ ఫ్యాక్టర్. కానీ నాకు భూమి ఉంది, నాకు మా కుటుంబానికి భూమి ఉంది అనేది ఆ యొక్క వ్యక్తి కుటుంబానికి సంబంధించి గౌరవానికి సంబంధించినటువంటిది. ఆ యొక్క విషయాన్ని మరి వినోబా గారి దృష్టికి మరి ఆ గ్రామంలో పోచంపల్లిలో తీసుకొచ్చినప్పుడు ఆయన ఆ యొక్క ప్రజల స్పందనలో ఆ రోజు ఆ యొక్క భూస్వామి ఇచ్చినటువంటి భూమితో రామచంద్రుడు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మరి దాన్ని ఒక ఉద్యమంగా మరి వినోబా గారు చేపట్టి ఈ యొక్క భూసేకరణ దేశవంతంగా మరి సేకరించి పేద ప్రజలకు భూమి లేనటువంటి వాళ్ళకు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేపట్టారు. ఇది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయము. మరి ఈరోజు ప్రభుత్వము ఇంకొక కొద్దిగా ఆలోచన చేసి ఆ రోజు ఆఫీస్ మీద దాడి చేయడం కానీ రికార్డ్స్ తీసుకోవడం కానీ ఇంకో కొంత విచక్షణతో ఉన్నట్లయితే ఇంకా బాగా జరిగేది. ఎందుకంటే ఈరోజు ఎవరో నామినేట్ చేసేటువంటి ట్రస్టు కాకుండా ప్రభుత్వం ద్వారా ఉంటే మంచిదే, దీంట్లో తప్పేం లేదు. కానీ కొంత మరి తొందరపాటుతో కాకుండా మరి ఈరోజు ఆ భూమిని మరింత అన్యాక్రాంతం కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ రకంగా ఆ రోజు ప్రభుత్వం తొందరపాటు చేసింది. ఇప్పటికైనా ఇందులో కూడా కొన్ని విషయాలు పెట్టారు. మరి ఒక గ్రామ సభ జరగడానికి 6 నెలలు సమయం పడుతుంది కాబట్టి 6 నెలల సమయం లోపలనే భూమి తీసుకోవాలనే తొందరపాటు, అంత తొందర అవసరం లేదు. ఇన్ని సంవత్సరాలు లేనటువంటిది గ్రామ సభలోనే చర్చించి గ్రామ సభలోనే భూమి తీసుకుంటామని, దానికంటే ఆ 6 మంత్స్ పడుతుంది కాబట్టి 6 మంత్స్ లోపలనే భూమి తీసుకుంటామనేటువంటిది ఇందులో పొందుపరిచారు. ఒకవేళ కొంతమంది దళితులకు భూమి ఇచ్చి ఉంటాం మనం, కరువు కారణంగానో లేకపోతే అతను కూలికి హైదరాబాద్కు వచ్చిన కారణంగానో అక్కడ భూమి మీద బతకలేని కారణంగానో అతను హైదరాబాద్కు వచ్చి ఉంటారు. భూములు కొంతమంది దళితులు తీసుకున్నటువంటి భూమి సాగు చేసుకునేటువంటి వాళ్ళు, అటువంటి భూమి మళ్ళీ తీసుకుంటే మరి ఏ రకంగా ఉంటుందో ఆలోచన చేయండి దయచేసి. కాబట్టి ఇది ఎక్కువగా దళితుల భూములు చాలా ఉన్నాయి. వాళ్ళు 2 ఎకరాలు 3 ఎకరాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఆ భూమి మీద బతకలేక కొంత వేరే గ్రామంలో ఉపాధికి వచ్చినప్పుడు మరి కరువు కారణంగానో గ్రౌండ్ వాటర్ లేని కారణంగానో ఆ వ్యవసాయం బతకలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి వాళ్ళు హైదరాబాద్కు వచ్చినప్పుడు ఆ భూములు తీసుకున్నట్టయితే ఎట్లా ఉంటుంది, అది కూడా ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ కొన్ని విషయాల్లో క్లాజ్ విషయంలో కొంత మరి పునరాలోచన చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ, మరి ఖచ్చితంగా పేద ప్రజలు ఎవరైతే భూమి ఇప్పటికి ఇచ్చారో వాళ్ళు కొంతమంది అమ్ముకొని ఉంటారు, లేకపోతే కొంతమంది ఆ రకంగానే పెట్టి హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వచ్చి రంగారెడ్డి జిల్లాలో ఉపాధి కార్యక్రమానికి వచ్చి ఉంటారు. వాళ్ళ దగ్గరికి భూమి తీసుకొని వాపసు తీసుకొని మళ్ళీ ఇంకోరికి పంచడమో లేకపోతే ప్రభుత్వం సాగు చేసుకోవడమో అక్కడ ఇంకోరికి అలాట్మెంట్ చేయడమో చేసినట్టయితే మరి ఏ రకంగా ఉంటుందో ప్రభుత్వం కొంత విచక్షణతో ఆలోచన చేసి మరి ఇందులో అవసరమైనటువంటి క్లాజులు అవసరమైతే ఖచ్చితంగా ఆ గ్రామ సభ ద్వారానే ఆ యొక్క రైతుని పిలిపించి ఆ భూ యజమాన్ని పిలిపించి గ్రామ సభల్ని చర్చించిన తర్వాతనే భూమి తీసుకుంటే బాగుంటుంది. గ్రామ సభ కాకుండా సమయం అవుతుంది కాబట్టి మేము భూమి తీసేసుకొని ఆ లోపలనే వేరేలకు తహసీల్దార్ తోటి మరి అలాట్మెంట్ చేసేటువంటి ప్రతిపాదన ఇందులో పెట్టారు. కాబట్టి అంత తొందర అవసరం లేదు. ఇన్ని సంవత్సరాలు అయినటువంటిది 3 నెలల్లో 6 నెలల్లోనే వచ్చే తొందర ఉండదు. కాబట్టి ఆ భూమి ఎక్కడ పోదు, ఆ తీసుకున్నటువంటి ఆ యొక్క భూమి తీసుకున్నటువంటి వ్యక్తి కూడా ఎక్కడ పోడు. కాబట్టి అంత తొందరపాటు పడకుండా మరి ఈ రకంగా మరీ తొందర చేసినట్టయితే అనేక పొరపాట్లు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయం చేయాల్సిందిగా నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు రిప్లై చేయండి. అధ్యక్ష, గౌరవ సభ్యులు చిన్నారెడ్డి గారు, సునీతారెడ్డి గారు, జాఫర్ హుస్సేన్ గారు, కృష్ణారెడ్డి గారు, ఈ 4 సభ్యులు 3 సభ్యులు చాలా ఫ్లోర్ లీడర్స్ చాలా మంచి అభిప్రాయం ఇచ్చారు అధ్యక్ష. థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ పేదవాడి కోసం మీ గవర్నమెంట్ అంటే ఎంతముందు కేర్ తీసుకోలేకుంటే మా ఆనరబుల్ సీఎం గారు ఒక కమిటీ వేసి, అంటే కమిటీలో ఓన్లీ చైర్మన్ వైస్ చైర్మన్ రాశారు. మీ అభిప్రాయం తర్వాత మెంబర్ ఎంత కావాలంటే చెప్తే తప్పకుండా సీఎం గారు చెప్పారు. అభిప్రాయం తర్వాత ఎట్లా ఉన్నాయి బోర్డు చేస్తా అంటే బోర్డులో అంటే కొంచెం గోల్మాల్ చేస్తే తప్పకుండా మా దగ్గర కలెక్టర్స్ ఉన్నారు, సెక్రటరీ మా గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నారు, ఆయన తప్పకుండా ఎంక్వైరీ చేస్తా. और हमारे जाफर हुसैन साहब का मैं दिल की गहराई से भी शुक्रिया अदा करता हूँ, उन्होंने फुल सपोर्ट किया. और हम ये ज़मीन सिर्फ गरीबों के लिए इस्तेमाल करेंगे. अभी जो 24D की बात करें, वो अगर अर्बन लैंड में कहीं ज़मीन आ रही तो गवर्नमेंट पर्पज़ के लिए या स्कूल्स पर्पज़ के लिए या हाउसिंग पर्पज़ के लिए या डबल बेडरूम के लिए इस्तेमाल कर सकते. ये ज़मीन
काफी लोग काफी जमाने से कब्जा कर चुके हैं। इसे हासिल करना बहुत मुश्किल का काम है और जरूर रेवेन्यू डिपार्टमेंट इसको हासिल करेगा। और ऐसा नहीं है कि सिर्फ चेयरमैन को ही इख्तियार दिए गए, पूरे कलेक्टर्स को इख्तियार रहेंगे, क्योंकि छोटे डिस्ट्रिक्ट करने से पहले सीएम साहब बोधान लैंड पे तकरीबन 1 घंटा डिस्कस करें कि बोधान लैंड गई तो किधर गई, क्यों बोधान लैंड को छोड़ चुके हैं, क्योंकि पहले की कमेटी में हम कंट्रोल नहीं कर सके। अब नई कमेटी बनी जाएगी तो जरूर कंट्रोल करेंगे। और हमारे किशन रेड्डी साहब जिस तरह करें, ग्राम सभा में पहले ऐसा था, ग्राम सभा के अंदर कभी कभी मीटिंग होती थी, किशन अन्ना, ग्राम सभा में कभी कभी मीटिंग होती थी, मगर तहसीलदार को अगर कोई जमीन पे नाजायज कब्जा है या कोई बरसों से उस पर काम नहीं कर रहे हैं तो उसे हासिल करने के लिए ग्राम सभा की मीटिंग में रखना पड़ता था और रेवेन्यू की तरफ से उसे बाज़ाब्ता नोटिस देकर वो जमीन हासिल कर जाएगी। ऐसा ग्राम सभा का मतलब ऐसा नहीं है कि रेवेन्यू वाले इमीडिएट जमीन ले लेंगे, जरूर तहकीकात करते हुए पहले ग्राम सभा में मीटिंग में रखते थे। अगर आप बोलते तो फिर एक बार उसको आगे गौर करेंगे। और उसके अलावा भी रेवेन्यू डिपार्टमेंट वाले भी अगर वो कमेटी के इंक्वायरी करने के बाद कोई दूसरे लोग काबिज है जमीन पे, वो नोटिस देकर तहसीलदार से हासिल किया जा सकता है। अध्यक्ष, और ये 2 साल में अगर ज़राअत नहीं करेंगे तो इमीडिएट नहीं हटाया जाएगा, क्योंकि गरीब को जब देते 1 साल बारिश नहीं हुई, 2 साल बारिश नहीं हुई तो ज़राअत नहीं भी कर सकता। ऐसा नहीं है कि हम जो गरीब से कभी खींचना नहीं चाह रहे अध्यक्षा, गरीब की मदद करने के लिए ये जो बनाई गई, इसकी मदद करने के लिए क्या गया, क्योंकि इससे पहले हम मदद करने से खासिर थे। अब रेवेन्यू हमारे चूंकि छोटे डिस्ट्रिक्ट हो चुके, जहाँ 10 डिस्ट्रिक्ट थे वहाँ 31 डिस्ट्रिक्ट हो गए। कोई भी कलेक्टर को सुबह से शाम तक पूरा डिस्ट्रिक्ट फिर सकते हैं, कहीं भी 40 किलोमीटर से ज्यादा नहीं अध्यक्षा। और ये जितना बोधान लैंड है वो जरूर गरीबों के लिए फिर से वापस देने के लिए कोशिश कर रहे हैं। गवर्नमेंट का इसमें कोई वो नहीं है। अलबत्ता जो लैंड अभी जैसा जाफर हुसैन साहब भी कहे और आप भी कहे, हमारे चिनाडी साहब भी, कि जो टाउन के करीब लैंड है जो है जैसा हैदराबाद की है, वो हमारे रेजिडेंशियल हाउसेज के लिए, 2 बेडरूम के हाउसेज के लिए या गवर्नमेंट के पर्पस के लिए, कोई स्कूल के लिए या कोई ऑफिसेज के लिए अगर काम आते हैं तो इस्तेमाल किया जाएगा। मैं तमाम भाइयों का शुक्रिया अदा करते हुए अपनी बात खत्म करता हूँ। The question is that మీరు అడిగిన దాన్ని క్లారిఫై చేసిన తర్వాత నువ్వు క్లారిఫై చేసినాడు కదా, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మూవ్ చేసిన తర్వాత నువ్వు ఒకసారి నేను అనేది जो ये जमीन लेंगे आप, इस जमीन को सिर्फ एग्रीकल्चर, सिर्फ गरीब लोगों के दलितों को देना, नहीं तो 2 बेडरूम को देना। आप जो कारपोरेट ऑफिस को कंपनी को अलॉटमेंट नहीं करना, जो विनोबा का लक्ष्य है वो कारपोरेट कंपनी को देने का अलॉटमेंट अध्यक्ष, आपकी बात सुने बोला जाफर हुसैन साहब जो बोले, इसका एक बात बोलनी दीजिए।